ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈ దినమున మరి దేవుని వాక్యములో మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఉదయకాల సమయంలో మనం దేవుని మందిరానికి సిద్ధపడాలి అని మనం విన్నాం. దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి, దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. ఇక్కడ అంటున్నాడు కదా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అని అంటూ ఉన్నాడు. ఈ ఆమోసు ఎవరంటే పశువుల కాపరి, పశువులను కాసుకునేటువంటి ఒక కాపరి. అతని ఉద్యోగం ఏంటంటే మేడు పండ్లు ఏరుకునేవాడు. మేడు పండ్లు ఎక్కువగా మరి కాస్తూ ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో. ఆ మేడు పండ్లు ఏరుకొని పశువులకు ఆహారంగా వాటిని పెట్టేటువంటి వాడు. ఇతను అంటాడు కదా, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకొనువాడను. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14. నా మందలను నేను కాయిచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుడు ఎన్నికలేని వారిని, అయోగ్యులను కూడా దేవుడు వాడుకుంటాడు అని చెప్పడానికి ఆమోసు మనకి ఉదాహరణగా ఉన్నాడు. మరి ఇతను ఆమోసు అనేటువంటి ఈయన రాజుతో మాట్లాడుతూ అంటాడు కదా, నేను ప్రవక్తని కాను, రెండవది ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడను. నా మందలు నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నువ్వు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఈ ఆమోసు దేవుని మాటకు విధేయత చూపించినటువంటి దైవజనుడు. రెండవది, ఆమోసుకి ఎప్పుడు ప్రవక్తల దగ్గర ఉండి ట్రైనింగ్ అవ్వలేదు. ఇతనేంటంటే మందలు కాసుకుంటా అడవిల్లో లేకపోతే అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నటువంటి వాడు. ఇతని యొక్క వృత్తి ఏంటంటే పశువుల కాపరి, లేకపోతే గొర్రెలను, మేకలను, పశువులను కాచేటువంటి కాపరి. దేవుని బిడ్డలారా వినండి, దేవుడు చాలాసార్లు ఈ లోకములో వేరివారిని, ఈ లోకములో మరి అవివేకులను దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా బలమైన సేవను జరిగించుకున్నాడు, వారిని వాడుకున్నాడు. పాత నిబంధన గ్రంథములో దావీదును చూస్తే, దావీదు మరి కడపటివాడు, గృహములో కడసారివాడు, ఎన్నిక చేయబడినవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా, అధిపతిగా నియమించి తిరిగిలేనటువంటి రాజుగా దేవుడు వాడుకున్నాడు. అతడు కూడా గొర్రెలను కాసుకునేవాడే. అతడు ఏమాత్రం మరి సైనికుడు కాదు, ప్రవక్త కాదు, లేకపోతే రాజు కుటుంబంలో పుట్టలేదు. అయినప్పటికీ దేవుడు దావీదును బలంగా వాడుకున్నాడు. ఇక్కడ ఆమోసు కూడా పశువుల కాపరి. ఇతను కూడా దేవుడు మరి ప్రవక్తగా నియమించి ఇశ్రాయేలీయులకు ప్రవచించమని చెప్పి ఇశ్రాయేలీయులను, రాజును హెచ్చరించడానికి ఈ యొక్క ఆమోసును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. చాలామంది ఎలా ఉంటారంటే, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు
గతాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఒక టాప్ లెవెల్కి వచ్చామనుకోండి, గతం మర్చిపోతూ ఉంటారు. కానీ ఆమోస్ అలాంటివాడు కాదు. తను ప్రవక్త అయ్యి రాజైన అమధ్యాకి అక్కడ ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నప్పుడు కూడా తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడను కూడా కాదు, నేను పశువుల కాపరిని, మేడు పండ్లు ఏరుకునేటువంటి వాడిని. దేవుని బిడ్డలారా, ఇలాంటి వారినే దేవుడు ఎంచుకుంటాడు, గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకి చాలాసార్లు ప్రజలు ఎలా మారిపోతున్నారంటే 5,000 నోట్లో పోబోదికి గతం మర్చిపోతున్నారు. వాళ్ళు అర్థమవుతుందా? గతం నాకెందుకు, ఇప్పుడు ఎలాగున్నానో నాకు కావాలి కావని అని చెప్పి వారి జీవితంలో గతాన్ని మర్చిపోయి వారు గతంలో ఎలాగుండే వాళ్ళమో లేకపోతే ఇప్పుడు ఎలాగ దేవుడు నన్ను ఉంచాడో అనే పరిస్థితులు మర్చిపోయి మరి విర్రవీగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆమోసు అటువంటి వాడు కాదు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా నీ యొక్క గతాన్ని మర్చిపోకూడదు. దేవుని నమ్మనప్పుడు నువ్వు ఎలాగుండేవాడువో, దేవుని నమ్మనప్పుడు నీ స్థితి ఎంత దీనస్థితో, నీ బ్రతుకు ఎలాంటిదో గుర్తు చేసుకుని నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు నేనేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది చెప్పవచ్చు, ఏమండి మా గతంలో మేము అలాగే ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, గతం గుర్తు చేసుకోవడం ఏంటండి, మాకు ఇప్పటికంటే గతమే బాగుందండి అని మీకు ఆలోచన రావచ్చు. దేవుని బిడ్డ, గతంలో నీవు నేను కూడా దేవునికి దూరస్తులం, దేవుని ఎరగనటువంటి వారము, దేవుడు లేనటువంటి వారము, ఆరాధన లేనటువంటి వారము, ప్రార్థన లేనటువంటి వారము, దేవుని మందిరము, దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము లేని దేవునికి ప్రజలుగా కాకుండా సాతాను ప్రజలుగా జీవించిన వారు. కానీ దేవుడు ఇప్పుడు మనలను దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసుకుని వాగ్దాన నిబంధనలు గలవారుగాను ఇంకా ప్రార్థించేవారుగాను తన రాజ్య నివాసులుగాను చేసుకున్నాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో నేను పరిశీలిస్తూ ఉన్నానండి, గతాన్ని మర్చిపోయి మేము చాలా గొప్పవారము అని చాలామంది అతిశయించేటువంటి ప్రజలను నేను చూస్తూ ఉన్నాను. కానీ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది, ఇప్పుడు నన్ను దేవుడు ఎలాంటి వారిగా చేశాడు అని చెప్పి దేవుని సందులో తగ్గించుకొని దేవుని ఘనపరిచిన వ్యక్తులను, దేవుని మహిమపరిచే వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దయచేసి ఈ మాటలు మర్చిపోకండి. నేను పశువుల కాపరిని, మేడు పండ్లు ఏరుకొను వాడును. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఈ యొక్క ఆమోసు జీవితములో దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాంటి ఆమోసుతో మాట్లాడి, నా ప్రజలను హెచ్చరిక చేయి, నా ప్రజలకు నీవు మరి హెచ్చరిక మాటలు చెప్పు అని చెప్పి ఆమోసును దేవుడు పశువుల కాపరి మేడు పండ్లు ఏరుకోవడం మానిపించి, దేవుని బిడ్డలారా, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. ఇది నాన్న దేవుడు ఎవరిని వాడుకుంటాడు చెప్పమంటారా? గతాన్ని మర్చిపోని వారిని. ఇంకెవరిని వాడుకుంటారు చెప్పమంటారా? దేవుని బిడ్డలారా, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చెను, యెహోవా మాట ఆలకించుము. దేవుని బిడ్డలారా, అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటకు లోబడే వారిని దేవుడు ఎంచుకుంటాడు. ఆమోసు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నేను పశువులు కాపని మేడు పండ్లు ఏరుకునేవాడిని, యోగ్యుడని కాదు అని చెప్పి తన గత జీవితాన్ని ఒప్పుకుంటూ తగ్గించుకుంటున్నాడు. రెండవది, దేవుడు నువ్వు పోయి నా జనులకు ఇశ్రాయేలుకు ప్రవచనం చెప్పు అని అన్నప్పుడు ఆమోసు ఏం చేయడం మొదలుపెట్టాడంటే, దేవుని మాటకు విధేయుడై
దేవుని మాటను చెప్పడం మొదలుపెట్టాడు. యోధారాజను ఉజ్జియా దినముల్లో, యెరోబాబు దినముల్లో, అహజ్యా దినముల్లో, అంటే రాజుల కాలములో ఈయన ప్రవచించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, రాజులకు ప్రవచించేవాడుగా, రాజులకు ప్రకటించేవాడుగా, రాజులను హెచ్చరించేవాడుగా దేవుడు చేశాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని వెంటనే విడిచిపెట్టి చెప్పండి, దేవుడు చేయమన్న పని చేశాడు. అందుకనే దేవుడు ఈ యొక్క ఆమోసును దేవుడు బలంగా వాడుకున్నాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమోసులో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటి చెప్పమంటారా? ఆమోసు కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వాడు. ఎప్పుడు దేవుడు తన సేవను ఎవరికి అప్పచెప్తాడో చెప్పమంటారా? మంచాల మీద నిద్రపోయి తిండిబోతులకు, సుఖంగా ఉండేవారికి, ఇంకా చెప్పండి శ్రమ పడని వారికి, కష్టపడని వారికి దేవుడు ఎప్పుడు పని చెప్పడో, దేవుడు ఎప్పుడు వారిని వాడుకోడు. ఒకటి, దీనులను ఏర్పరచుకుంటాడు. రెండు, విధేయత గల వారిని దేవుడు ఎంచుకుంటాడు. మూడవది, సోమరులను దేవుడు ఎప్పుడు కూడా ఏర్పరచుకోడు. దయచేసి నా మాటలు వినండి. ఒకవేళ మీ జీవితంలో మీరు చదువుల్లో సోమరులుగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని తన పాత్రలుగా ఎంచుకోడు. చదువుల్లో కూడా శ్రద్ధగా చదువుకోవాలి. ఇంట్లో కూర్చొని మీరు ఏ పని చేయకుండా అటు ఇటు తిరుగుతూ, అమ్మ పెట్టిన భోజనం తింటూ రోడ్ల మీద తిరుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని ఏ మాత్రం ఏర్పరచుకోడు, దేవుడు ఎంచుకోడు. దేవుడు ఎవరిని తన పాత్రలుగా, తన సేవకులుగా, లేకపోతే ఉన్నతమైన స్థలాల్లో ఉండేవారుగా ఎవరిని ఏర్పరచుకుంటాడంటే, సోమరులను, పని పాటు లేక తిరుగుతున్న వారిని దేవుడు కోరుకోడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకో చెప్పమంటారా? చీమలు ఎప్పుడు కూడా 24/7 ఏం చేస్తాయి? పని చేస్తూ ఉంటాయి. వేసవకాలం వచ్చిందంటే పని చేస్తూనే ఉంటాయి, ఆహారం సమకూర్చుకుంటానే ఉంటాయి. కొంతమంది, చాలామంది సోమరులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ సోమరితనం అనేటువంటిది మానవ జీవితంలో దరిద్రాన్ని తీసుకొస్తారు. ఏమండి, మేము సోమరులం కాదండి, ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటామండి, ఇంట్లో వంటలు చేసుకుంటామండి, వ్యాపారం చేసుకుంటామండి, ఇంకేం చేస్తామండి, మా యొక్క పనులన్నీ మేము శ్రద్ధగా చేసుకుంటామండి, శ్రద్ధగా చదువుకుంటామండి. మంచిది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కానీ మరికొంతమంది అన్ని పనులు చేసుకుంటారండి, కానీ దేవుని పని చేయరు. దేవుని బిడ్డ వినండి, అన్ని పనులు చేస్తారు, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు, కానీ దేవుని పని చేయరు. అలాంటి వారిని కూడా దేవుడు ఎంచుకోడు. ఆమోసు దేవుడు చెప్పిన వెంటనే మందలం కాసుకుంటున్నాడు. ఎక్కడ మందలు కాసుకుంటే ఎక్కడ ఉంటాడు? కొండల్లో ఉంటాడు, ఎక్కడో అరణ్యంలో ఉంటాడు. అక్కడికి దేవుడు వెళ్ళాడు. ఏమండి, ఆమోసు గారు తప్ప ఇంకెవరు దేవుడికి దొరకలేదండి? ఈ ఆమోసే దొరికాడా? వినండి దేవుని బిడ్డలారా, ఆమోసు హృదయం విధేయత కలిగిన హృదయం, వినయము కలిగిన హృదయం. దేవుడు చెప్తే వెంటనే లోబడి దేవుని వెంబడించే మనసు కలిగిన వాడు కాబట్టి దేవుడు వెతుక్కుంటా కొండల్లోకి వెళ్ళాడు. పశువులు కాసుకున్న పశువుల కాపరి దగ్గరికి వెళ్ళాడు. ఆ దావీదు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు కాబట్టి దేవుడు అలాంటి వారిని ఎంచుకుంటాడు. సోమరులను దేవుడు ఎప్పుడు కూడా ఎంచుకోడండి. ఒకవేళ మీ జీవితంలో సోమర్తనం ఉంటే మీరు సోమర్తనాన్ని విడిచిపెట్టండి. సోమరులు దేవుడికి ఏమాత్రం పని చేయరు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమండి సోమరిగా ఉంటే దేవుడికి పని చేయకపోవచ్చు కానండి, మేము ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే మాకున్న పనులు మా పనుల్లో కూడా మేము శ్రద్ధగా చేసుకున్నాం కానండి అని అనుకోవచ్చు. దేవుని బిడ్డ, చాలామంది చేసేటువంటి తప్పుడు ఆలోచన ఏంటంటే దేవుని సేవలోనే దేవుడు వాడుకుంటాడు అని అనుకుంటున్నారు. దానియేలు దేవుని సేవకుడా? కాదు. అతను ఎవరు చెప్పండి? అతను బబులోను దేశానికి మంత్రి, ప్రధానమంత్రి. దావీదు ఎవరనుకుంటున్నారు? రాజు. ఆయన పాస్టర్ గారు కాదు దావీదు. అర్థమవుతుందా? మరి రాజును దేవుడు వాడుకోలేదా? దానియేలు దేవుడు వాడుకోలేదా? షద్రకు, మెషకు, అబేద్నెగోలు అంటే ఎవరు? అజర్యా, మెషకు, అబేద్నెగో ఎవరు? వాళ్ళు పాస్టర్ గారులు కారు.
వాళ్ళు పాస్టర్లు కాదండి. ఎవరనుకున్నారు వాళ్ళు? బబులోని దేశంలో మంచి పదవులు, అంటే మంచి ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగస్తులు. నెహెమ్యా ఎవరు చెప్పండి? రాజునకు గిన్నె అందించేటువంటి వాడు. మరి అతను కూడా దేవుని చేత మందిరం కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే దానికి అర్థం ఏంటి? నీవు నీ చదువులో, నీ ఉద్యోగాల్లో, నీ యొక్క వ్యాపారాల్లో, ఇంకా నీవు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. అర్థమవుతుందా? ఒకవేళ నీవు సైనికుడిగా ఉండొచ్చు, సైన్యంలో నిన్ను వాడుకుంటాడు. లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్లో నిన్ను వాడుకుంటాడు దేవుడు. వ్యాపారం చేయొచ్చు, వ్యాపారంలో నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ నీవు మంచి వ్యవసాయదారుడు అవ్వచ్చు, వ్యవసాయంలో కూడా చక్కని వ్యవసాయం చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ పని చేస్తే ఆ పనిలో వాడుకుంటాడు. ఎవరిని చెప్పమంటారా? సోమరులను కాదు. ఎటువంటి వారిని చెప్పండి? శ్రద్ధ కలిగినటువంటి వారిని, చురుకుతనం కలిగినటువంటి వారిని. ఎప్పుడు కూడా శ్రద్ధగా పని చేయాలండి. సోమరితనం అనేటువంటిది మనకి దరిద్రం తీసుకొస్తుంది. ఒకవేళ నీవు బలహీనరాలు అయిపోయి ఏ పని చేయలేని అయినప్పుడు అప్పుడు మంచమి కూర్చో, మంచిది. కానీ నీకు బలం ఉండి, శక్తి ఉండి, అన్ని నరాలు పనిచేసి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడు నువ్వు సోమరుగా ఉన్నావంటే దేవుడు అంటాడు కదా, నీవు నాకు పని చేయవు, నేను నిన్ను వాడుకోను అంటాడు. దేవుని బిడ్డలారా, ఆమోసు 3వ లక్షణం ఏంటంటే కష్టపడి పని చేసుకునేటువంటి మంచి శ్రామికుడు. అలాగని చెప్పి దేవుడి మందిరం మానేసి, ప్రార్థన మానేసి, బైబిల్ మానేసి చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు. అది ఆత్మీయ సోమరితనం. దాన్ని ఏమంటారు చెప్పమంటారా? నీ సొంత పనులు చేసుకుంటున్నావు, మంచిదే, నేను కాదన్నావు. కానీ నీ సొంత పని చేసుకుంటూ నువ్వేం చేయాలంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. దేవుడికి ఎంత సమయం ఇవ్వాలి? దాదాపు రోజులో 24 గంటలు ఉన్నాయి. ఒకవేళ దేవునికి సమయంలో మనం దశంభాగం ఇచ్చామనుకోండి, ఎన్ని గంటలు చెప్పండి? 2 గంటల ఎన్ని నిమిషాలు? 2.5 గంటలు అనుకోండి. అంటే రోజుకి దేవుడితో నువ్వు గడపాల్సిన సమయం ఎంత అంటే 2 గంటల 30 నిమిషాలు గడపాలి, రోజుకి ఇవ్వాలండి. తర్వాత 7 రోజులు పనిచేసిన తర్వాత, 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ దినం అంటే వారంలో మొదటి దినం దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు సమయం దేవునికి ఇచ్చి ఆ మిగతా సమయం అంతా నువ్వేం చేయొచ్చు అంటే నీవు నీ యొక్క పని, సొంత పని చేసుకోవచ్చు. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అంతే తప్ప దేవుని పని మానేసి, ప్రార్థన మానేసి, వాక్య ధ్యానం మానేసి, స్వార్థ పని మానేసి అంతా నువ్వు పని నువ్వు చేసుకున్నావు అనుకో, దేవుడు అంటాడు కదా, అరే అంతా నీ పని చేసుకున్నావు, నువ్వు నా పని చేయడం లేదు, కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టేస్తానని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. నిన్ను వాడుకోడు, నిన్ను పట్టుకోడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే దేవునితో ఎక్కువ సమయం గడిపేవారిని, దేవునికి సమయం ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు ఖచ్చితంగా. ఈ దినాల్లో చాలామంది అనుకుంటారు కదా, దేవుడితో సహవాసం చేస్తే, దేవుడికి సమయం ఇస్తే మాకేంటంటే ఉపయోగం అని చెప్పి చాలామంది అనుకుంటారు. దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఇతడు పశువుల కాపరే, కానీ ఈ పశువుల కాపరి మరి కష్టపడి పని చేసుకుంటున్నాడు. కానీ కష్టపడి పని చేసుకుని ఇతను కూడా, వినండి జాగ్రత్తగా, దేవుడు ఈ పని చేయమని ప్రకటించగానే, లేకపోతే నువ్వు ప్రవచించు అని చెప్పి దేవుడు పంపగానే, దేవుడు పిలిచినప్పుడు పలికాడు. రెండవది, దేవుడు పొమ్మన్నప్పుడు పోయాడు, దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాడు. దేవుడు పిలిచినప్పుడు పలికాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? ఆమోసుని పిలిచాడు. దేవుడు నువ్వు పోయి అన్నప్పుడు పోయాడు. నా జనులకు, ఇశ్రాయేలు వారికి ప్రవచించు అన్నప్పుడు ఆయన ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రభు పని అంటే ఏముంది చెప్పండి? వీళ్ళకి శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. ప్రభు సువార్త అనగానే, ప్రభు పనిగా అనగానే ఆసక్తి ఉన్న వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇదేనా మరి మనకి ఎటువంటి ఆసక్తి ఉందో చెప్పండి? మనకి ఎటువంటి ఆశ ఉంది? నువ్వు పోయి అన్నప్పుడు పోయాడు, అంటే వెళ్ళాడు. తర్వాత నువ్వు ప్రవచించినప్పుడు ప్రవచించాడు. దేవుడు పిలిచినప్పుడు ప్రభు ఉన్నాను ప్రభు అని చెప్పి ఆయన పిలుపుకు లోబడి జీవించాడు. ఇదే నన్ను దేవుని బిడ్డలరా,
ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు బహుబలంగా వాడుకుంటాడు అనే సత్యాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. ఈ దినాన దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఇంకొక మాట కూడా చదువుతాను చూడండి. 5వ అధ్యాయంలో ఈ చక్కని మాట రాయబడింది. 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది చూడండి. 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఆమోసు ప్రకటిస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే చూడండి 4వ వచనం, ఇశ్రాయేలుతో యెహోవా సెలవుచ్చిందే మనకి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాల్ అవశ్యముగా చెరబట్టబడిపోను, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి ఈ యొక్క ఆమోసు చెప్పేటువంటి ఒక గొప్ప వర్తమానం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకో చెప్పమంటారా? బేతేలును ఆశ్రయించకండి, గిల్గాల్లో ప్రవేశింపకండి, బేర్షెబాకు వెళ్ళకండి. గిల్గాల్ అవశ్యముగా చెరపట్టబడును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి. అంటే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే కొన్ని పట్టణాలని, కొన్ని స్థలాలను ఏం చేస్తున్నారు చెప్పండి? ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నీవు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేన్ని ఆశ్రయిస్తున్నావు? నువ్వు ఆశ్రయించేటువంటి వారిని, ఆశ్రయించే వాటిని ఆశ్రయించకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. ఈ కరోనా వైరస్ దినాల్లో చాలామంది చనిపోతున్నారు. మొన్నే ఒక దైవజనుడు, నిన్నే పాపం ఒక దైవజనుడు చనిపోయాడు. హైదరాబాదులో చాలా యవన కాలంలో ఉన్నటువంటి ఒక సోదరి చనిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఈ యొక్క దినాల్లో దేవుని బిడ్డలు యెహోవాను ఆశ్రయించండి. ఒకవేళ మీరు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేన్ని ఆశ్రయించినా మీరు బ్రతకరు అని చెప్పేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఇది ఈ కాలం ఎలా ఉందంటే చెడు కాలం. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా వైరస్లు, ఎక్కడ చూసినా మరి భయంకరమైనటువంటి చెడు వార్తలు, భయంకరమైన వార్తలు వినబడుతున్నటువంటి ఈ కాలములో దేవుని బిడ్డలు ఏం చేయాలో ఆమోసు ప్రకటిస్తున్నాడు. అందులో మొదటి ప్రకటన ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమోసు 3 ప్రవచనాలు చెప్పాడు, 3 హెచ్చరికలు చేశాడు. ఆ 3 నేను ఒక 15 నిమిషాలు చెప్పింది ముగిస్తాను. మొట్టమొదటి ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించండి. బ్రదర్, నువ్వు డబ్బును ఆశ్రయిస్తున్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నావా? లేకపోతే నీకున్నటువంటి వాటిని ఆశ్రయిస్తున్నావా? నువ్వెవరిని ఆశ్రయించాలి? వైద్యులను ఆశ్రయిస్తున్నావా? ఈ దినాన నీ ఆశ్రయం ఎవరో చెప్పమంటారా? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆమోసు ప్రకటిస్తున్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక ఏంటంటే చూడండి, ఆ 4వ వచనం 5:4లో, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని బిడ్డలారా, బేతేలును ఆశ్రయింపకుడి. దేవుని బిడ్డలారా, బేతేలును ఆశ్రయించకండి. బేతేలు అనగానే అదొక పట్టణం, అదొక స్థలం. బేతేలు ఏమని చెప్పమంటారా? బేతేలు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని మందిరం అని అర్థం. అదొక స్థలం. గిల్గాలులో ప్రవేశింపకుడి. దేవుని బిడ్డలారా, గిల్గాలు అనగానే దేనికి గుర్తు చెప్పండి? గిల్గాలు
అంటే అర్థం ఏంటి? గిల్గాలులో ఎవరు లేరు? వైద్యుడు లేడా? గిల్గాలులో గుగ్గిలము లేదా? ఇది నాలో చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. నేను మీకు చెప్పే మాట ఏంటి చెప్పమంటారా? నేను కూడా వైద్యులను ఆశ్రయించిన వ్యక్తిలో నేను కూడా ఒక వ్యక్తినే. మందు వేసుకోండి, రెండవది ఇంకా వైద్యం చేయించుకోండి, కానీ నువ్వు వైద్యుల్ని ఆశ్రయిస్తే నీకు స్వస్థత కలుగదు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఈ దినాలు చాలామంది చనిపోయేవారు ఎవరు చెప్పమంటారా? మందు నమ్ముకున్నవాడు, వైద్యం నమ్ముకున్నవాడు, ఆ మందు కూడా ఏమాత్రం కూడా పని చేయడం లేదు, మర్చిపోకండి. అలాగని చెప్పి మీరు వైద్యులను ఆశ్రయించకండి, లేకపోతే మందు వేసుకోవద్దు అని చెప్పడం లేదు నేను. మందు వేసుకోండి, వైద్యం చేయించుకోండి, బట్ కానీ స్వస్థత కొరకు ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. అప్పుడే మీరు బ్రతుకుతారు. ఈ దినాల్లో చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు, చాలామంది మరి ఏవేవో చేస్తూ ఉన్నారు, మంచిది. అలా చేసిన వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు పైకి. ఎందుకో చెప్పమంటారా? వారు దేవుణ్ణి ఆశ్రయించలేదు. ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీ మందులను దీవిస్తాడు, వాటి ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు రోగం వచ్చినప్పుడు. రోగం వచ్చిందని చెప్పి ఆ రాజుగారి దగ్గర వైద్యులు లేరంటారా? బోలంతమంది వైద్యులు ఉన్నారు. అతను క్యాన్సర్ పుండికి అంజురపు అడల ముద్ద ఆ మందు కలిపి వేసుకున్నాడు. కానీ అతడు ఆశ్రయించింది ఎవరిని చెప్పమంటారా? దేవుణ్ణి. చాలామంది బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు, జబ్బులు ఉన్నవాళ్ళు ఆ మందునే నమ్ముతున్నారు, కానీ దేవుణ్ణి నమ్మడం లేదు. దేవుని బిడ్డలారా, ఒక ఆయన మంచి మాట చెప్పాడు. డాక్టర్ ఏం చేస్తాడంటే వైద్యం చేస్తాడట, గాడ్ ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరుస్తాడు. మీకు ఒక మాట చెప్తున్నా వినండి. వైద్యుడి నేను స్వస్థపరుస్తాను అన్నాడు. వైద్యుడి నీ రోగాన్ని చూపించి నీకు మందు ఇస్తాడు, అంతే. మందు ద్వారా నీకు స్వస్థత వస్తుందని చెప్తాడు. బట్ కానీ దేవుడు అన్నాడు, నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నాడు. నీకు స్వస్థత రావాలంటే నువ్వు యెహోవాని ఆశ్రయించాలి. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే మందు వేసుకోకుండా ఆశ్రయించవచ్చు. నీకు అంత విశ్వాసం లేకపోతే మందు వేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. బట్ కానీ స్వస్థత కోసం దేవుని ప్రార్థన చేయి. ఆశా ఏం చేశాడు చెప్పమంటారా? తన మరి జబ్బు పోగొట్టుకోవడానికి వైద్యులను ఆశ్రయించాడు, కానీ దేవుణ్ణి ఏం చేయలేదు? ప్రార్థించలేదు. అందుకే అతడు చనిపోయాడు. ఇదేనా దేవుని బిడ్డలారా? గిల్గాలు అనగా అర్థం ఏంటంటే మందును మనము వైద్యులను ఆశ్రయించుట. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షబాకు వెళ్ళకుడి. గిల్గాల్ అవశ్యముగా చెరపట్టబడిపోను, బేతేలు శూన్యమగును. దేవుని బిడ్డలారా, అయితే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఆసా దేవుణ్ణి ఆశ్రయించక చనిపోయాడు, హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికాడు. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించకపోతేనట అలాంటి వారి మీదకి దేవుడు ఏం చేస్తాడు? అగ్ని పడినట్లుగా నాశనం చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపికి ఆశ్రయుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. రోగికి ఆశ్రయుడు ఎవరంటే వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకములో నీవు ఈ భయంకరమైన కాలములో నీవు సజీవుడిగా ఉండాలి, క్షేమంగా ఉండాలంటే నీవు సజీవుడిగా, క్షేమంగా, సమాధానంగా, సంతోషంగా ఉంచే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవుని కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పమంటారా? బేతేలును ఆశ్రయిస్తున్నారు. బేతేలు అంటే దేవుని మందిరం.
అంటే దేవుని మందిరం అంటే ఏంటి? ఇప్పుడు దాకా ముందు దేవుని మందిరం గురించి చెప్పారు కదండి. కొంతమంది ఆ మందిరానికి వెళ్తే అక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి. కొంతమంది పిచ్చి అర్థమవుతుందా? ఆ పెద్దాపురం వెళ్ళి 7 వారాలు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? స్వస్థత వస్తుందని. ముందు ఆ 3 వారాల్లోనే పోతా పైకి. నువ్వు పెద్దాపురంలో ఎవడు లేడు, లేదా కొండ మీద ఎవడు లేడు. అర్థమవుతుందా? చాలామంది ఇలాంటి బేతేలు నమ్ముకుంటూ ఉంటారు. పెద్దాపురం వెళ్తే, లేకపోతే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అని. దేవుడు అక్కడ లేడండి. దేవుడు ఎక్కడో చెప్పమంటారా? విరిగి నలిగిన మనసు గల వారి యొద్ద దేవుడు నివాసము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుంది. ఈ కొండ మీదకి వెళ్ళి అక్కడ మొక్కుకుంటే మేలు కలుగుతుంది. చాలామంది క్రైస్తవులకి మా పిచ్చి. అర్థమవుతుందా? మేరీ మాత గుడికి వెళ్ళడం, లేకపోతే అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. అక్కడ కూడా వెళ్ళకండి అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే రావాలి. ఆయన పాదాల యొద్దకే రావాలి. ఆయన పాదాలు పట్టుకుని ఆయనను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతావు. ఇది ఆమోసు చెప్పినటువంటి మొదటి మాట. దేవుని బిడ్డ, ఈ దినాన్ని ఎవరిని ఆశ్రయిస్తున్నావు? చాలామంది డబ్బును ఆశ్రయిస్తున్నారు, చాలామంది మనుషులను ఆశ్రయిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో దావీదు ఒక చక్కని మాట, ఒక మంచి మాట చెప్పాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ మాట 118వ కీర్తనలో. ఇది అందరికీ ఇష్టమైనటువంటి మాట నేను అనుకుంటున్నాను. 8వ వచనం, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నాకు మనుషులు ఉన్నారు, లేకపోతే నా బంధు బలగం ఉంది, లేకపోతే నాకు కులస్తులు ఉన్నారు, లేకపోతే నాకు మంత్రి తెలుసు, లేకపోతే ముఖ్యమంత్రి మా బంధువు, లేకపోతే ఇంకా మాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అని నిన్ను ఆశ్రయిస్తూ ఉంటావు. పిచ్చోడా, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను. దేవుని బిడ్డ, యెహోవాను ఆశ్రయించు. కష్టములో, శ్రమలో, రోగములో, అప్పుల్లో, ఇంకా నీ జీవితంలో అపజయాల్లో, ఇంకా నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, నిద్ర పట్టినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నీ జీవితంలో సహాయం ఎవరు లేనప్పుడు, ఓడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు యేసును పట్టుకో. నాకు ఒక పాఠం నేర్పించాడు దేవుడు. మనుషుల దగ్గరికి ఎప్పుడైనా ఆశ్రయించాను అనుకోండి, నమ్మాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహాయం చేయకుండా పోతూ ఉంటారు. అప్పుడు ఎవరి పాదాలు పట్టుకుంటూ ఉంటాను? దేవుడి పాదాలు పట్టుకుంటూ ఉంటాను. ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, నేను మనుషులు నమ్మాను ప్రభువా, క్షమించి ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తేనే నాకు మేలు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చి సాగిలిపడి దేవుని మందిరంలో మోకరించి, అయ్యా నీవే నా దిక్కు, నీవే నా సహాయము అని నీవు ఎలాగా యెహోషాపాతు వలె, హిజ్కియా వలె, ఆశా వలె నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో విజయాలు ఉంటాయి, నీ జీవితంలో మేలులను చూస్తావు. ఇది ఆమోసు చెప్పేటువంటి ఒక గొప్ప, చెప్పండి, వర్తమానం. చదువుకున్నవాడు చెప్పగలడు ఈ వర్తమానం, జ్ఞాని చెప్పగలడు ఈ వర్తమానం, ఒక పశువుల కాపరి ఈ వర్తమానం చెప్తున్నాడు. ఆమోసు చెప్పేటువంటి 2వ మాట కూడా చూద్దాం. చూడండి, 3 మాటలు చూసి ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గొమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని తీర్పు దినం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దినము ఎలా ఉంటుందట చూడండి. 17వ వచనంలో, ద్రాక్ష తోటలన్నింటిలో రోదనం వినబడును. యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చడం వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు
వాడింటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్లుగా దినముండును. యెహోవా దినము నిజంగా వెలుగే ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు అంటా ఉన్నాడు, ఒకవేళ ఈ శ్రమకాలము, ఈ భయంకరమైన దినముల్లో సింహం నోట్లో తప్పించుకొని పోతా ఉంటే ఎలుగుబంటి ఎదురుగా వచ్చిందట. దేవుని బిడ్డలారా, ఎలుగుబంటిని కూడా తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి అబ్బా నేను క్షేమంగా ఉన్నానని ఆ గోడ మీద చేయబోదికి పాము గరిచి చచ్చిపోయాడట. ఈ దినాలు అలాంటి భయంకరమైన దినాలు. ఎలాంటి భయంకరమైన దినాలండి? సింహం నోట్లో తప్పించుకున్నాను, అలాగని చెప్పి ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి దగ్గర నుంచి కూడా తప్పించుకుని ఇంట్లో క్షేమంగా వచ్చాను. ఇంట్లోనే ఉన్నాను, ఏసీ పెట్టుకుని ఏం చేస్తాను, చక్కని మెత్తని పరుపు మీద పడుకుని ఏం చేస్తావో చెప్పమంటారా, లైట్ ఆపేసి పడుకోవడానికి స్విచ్ చేస్తాం అనమాట. ఆ స్విచ్ వేసిన కిటికీ ఎక్కడ ఉంటుంది, ఏముంటుందని ఆ గడప మీద ఉంటుంది, ఏంటి తాసుబాం బుస్మని కాటేస్తుంది, మంచం మీదే చచ్చిపోతాను. అలాంటి భయంకరమైన దినాలు. ఇంట్లో ఉన్నాను నేను క్షేమంగా ఉంటాను, బయటికి వెళ్ళను. నేను ఇంటిలోనే ఉన్నాను, నేను బయటికి వెళ్ళను. అర్థమవుతుందా? ఏం పాటిస్తున్నారు ఈ దినాల్లో? ఏం పాటిస్తున్నారు చెప్పండి? లాక్డౌన్ కదా, ఇన్నికి నువ్వే లాక్డౌన్ చేసుకుని ఇంట్లో నుండి గదిలో ఉన్నా సరే నీ గదిలోనే ఏమని చెప్పండి, త్రాసుపాము కరుస్తుంది, జాగ్రత్త. అంటే దానికి అర్థం ఏంటి? దేవుని బిడ్డ, ఇలాంటి ప్రమాదకరమైన దినాల్లో ఒకవేళ బయట కీడు తప్పించుకుని ఇంట్లోకి వస్తే ఇంట్లో కూడా కీడు ఉంది. అలాంటి కీడు నీకు రాకుండా నువ్వు బ్రతకాలి అంటే చూడండి 15వ వచనము 14వ వచనము, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి, అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అయ్యా, బుద్ధిమంతుడు ఊరకుంటాడు. ఊరకుండడం అంటే అర్థం ఏంటి? ఊరకుండడం అంటే మొరగకుండా ఉండడమనా? ఊరకుండడం అంటే అర్థం ఏంటి? పాపము జోలి పోకుండా నీవు ప్రత్యేకంగా ఉండడం. అర్థమవుతుందా? చెడు అనేటువంటిది చేయకుండా నీవు మౌనముగా ఉండడం, కీడు చేయకుండా మేలు చేయడం, న్యాయముగా నీతిగా బ్రతకడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యమును అనుసరించి బ్రతకడం. ఈ దినాల్లో నీ మాటలు న్యాయంగా ఉన్నాయా? నీ ప్రవర్తన న్యాయంగా ఉందా? నీ బ్రతుకులో నువ్వు న్యాయంగా ఉన్నావా? దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి గుమ్మములో న్యాయము స్థిరపరచుడి, అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు, కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అన్నాడు, కీడును ద్వేషించి మేలును ప్రేమించు. కీడు మాట్లాడడం, కీడు చేయడం మానే, మేలును ప్రేమించి ఇతరులకు మేలు చేయడం మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అప్పుడు దేవుడు నీకు నీడగా ఉంటాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, నువ్వు సజీవుడిగా ఉంటావు. ఈ వైరస్ నిన్నేమి కూడా చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి 100 వైరస్లు వచ్చినా నిన్నేమీ నష్టపరచలేవు. ఇది నన్ను దేవుని బిడ్డలైన మన జీవితంలో సింహం నోట్లో తప్పించబడి, ఎలుగుబంటి ఎదుటి నుంచి నువ్వు తప్పించబడి, సర్పము కాటు నుంచి తప్పించబడి నీవు సజీవుడిగా ఉండాలి, నువ్వు బ్రతికి ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఈ కష్టకాలంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీ పక్కనే ఉండాలి. అంటే ఇక్కడ అంటున్నాడు కదా, నీవు కీడును ద్వేషించు, చెప్పండి, మేలును ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుడైన పౌలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు. రాజేష్, నీకు టైం అవ్వలేదమ్మా? చూడండి, దెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 5వ అధ్యాయము 22వ వచనము, 5వ అధ్యాయం 22వ వచనం, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటా ఉన్నాడు, ఈ దినాల్లో నువ్వు ఎలాగుండాలి చెప్పమంటావా? వినండి జాగ్రత్తగా. 15లో, ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకోండి.
అమ్మా నీకు ఎవరైనా కీడు చేశారనుకోండి, దయచేసి ఎవరికి కీడు చేయకండి. కీడు చేసిన వారు కూడా ఏం చేయండి? మేలు చెయ్యండి. దేవుని బిడ్డలారా, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. పోయిన వారం చెప్పాను కదా, సంతోషమే సగము బలము, సంతోషమే ఆరోగ్యం అటండి, సంతోషమే యెహోవా యందలి ఆనందమే మనకి బలము. దేవుని బట్టి ఆనందించండి, దేవుని బట్టి దుఃఖపడకండి. అది లేదు ఇది లేదని చెప్పి బాధపడకండి. వాడు లేడు వీడు లేడని చెప్పి బాధపడకండి. దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి సంతోషించండి. ఇంకా అంటాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఈ కాలంలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇంకా అన్నాడు కదా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకండి. అయ్యా, నువ్వు ప్రార్థన మానేస్తే నీ ఆత్మ ఆరిపోద్ది. దేవుని వాక్యం ధ్యానించడం మానేస్తే నీ ఆత్మ ఆరిపోద్ది. దేవుని మందిరంలో దేవుని ప్రజలతో సహవాసం చేయడం మానేస్తే నీ ఆత్మ ఆరిపోద్ది. ఆత్మ ఆరిపోతే, ఆత్మ అనే దీపం ఆరిపోతే ఇల్లు ఏమైపోద్ది చెప్పండి? చీకటి అడిపోయి అందులో సాతాను ప్రవేశించి, ఇంకా చీకటి ఉన్న ఆ ఇంటిలోనికి పాములు, దోమలు, చీమలు, కప్పలు ఇంకా అన్నీ ప్రవేశిస్తాయి. దేవుని బిడ్డలారా, ఆత్మను ఆరపకండి. ప్రార్థన ఎప్పుడైతే ఆరిపోయిందని ఆత్మ ఆరిపోద్ది. వాక్యాన్ని వినుట, వాక్యాన్ని ధ్యానించుట ఎప్పుడైతే నీ జీవితంలో మానేస్తావో అప్పుడు నీ ఆత్మ చల్లారిపోద్ది. అర్థమవుతుందా? ఈ దినాల్లో ప్రార్థన మానేయడం ఒక ప్యాషన్, వాక్యం మోకాల మీద ధ్యానించడం మానేయడం ఒక ప్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు బుద్ధి లేనిటువంటి వారు. వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళకి ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యము ధ్యానించకుండా, సహవాసం లేకుండా జీవిస్తే నువ్వు చల్లారిపోతావు. నీ జీవితంలో సాతానికి చోటిచ్చి, సాతాన్ నీ మీద ఏలుబడి చేసి నేను సర్వనాశనం చేస్తాడు. ఇంకా అన్నాడు కదా, ప్రవచించు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. పరీక్షించండి. మీ కాయగూరలు కొన్నప్పుడు పుచ్చిపోయి కొంటారా లేకపోతే పరీక్షించి మంచిగా కొంటారా? బంగారం కొన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏది పడితే కొనేస్తారా లేకపోతే పరీక్షించుకుంటారా? అర్థమవుతుందా? వంకాయ కొనడానికే నువ్వు 24 గంటలు బేరం ఆడతావు. అక్కడ ఇది బాగుందా, ఎక్కడైనా ఏముంది, ఎక్కడైనా మచ్చ ఉందా, లోపల పురుగు ఉంటుంది అని చెప్పి పరీక్షించాలి. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలంటే సమస్తమును పరీక్షించాలి. అందులో ఏం చేయాలంటే ఏది మేలో అదే చెయ్యాలి. నీకు మేలైంది చేయాలి తప్ప కీడేంది చేయకూడదు అన్నాడు. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అన్నాడు. ఆమోసు చెప్పిన వర్తమానమే అపోస్తులుడైన పౌలు గారు కూడా కొత్త నిబంధనలో చెప్పారు. కడవరి దినాలు ఎలాగుంటే దేవుడు నీకు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అన్నాడు కదా, నీవు బ్రతుకుతావు. నువ్వేం చేస్తావు? చూడండి, మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14. మీరు బ్రతుకున్నట్లు కీడి విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతకాలి ఈ భూమి మీద. ఈ వైరస్ దినాల్లో మీరు బ్రతకాలంటే కీడి విడవండి, పాపాన్ని విడవండి, చెడుని విడిచిపెట్టండి, అపవిత్రని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకుంటూ పరిశుద్ధంగా జీవించండి. ఆ కీడుని విడిచి మేలు చేయండి అని చెప్పి ఆమోసు చెప్పిన వర్తమానమే పౌలు గారు కూడా చెబుతున్నాడు. చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడలి నేనులాగు చేదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇతనిచ్చేటువంటి మరొక వర్తమానం, చాలా వర్తమానాలు ఇచ్చాడు. అందులో మనకిచ్చే 3వ వర్తమానం ఏంటంటే, మీ దేవుని సన్నిధిని కనబడడానికై సిద్ధపడండి. అంటే దానికి అర్థం ఏంటి? ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ప్రభు ఏ సమయంలో, ఏ గడియలో వస్తాడో మనకి తెలియని దినాల్లో ఉన్నాం. ఒకవేళ పొద్దుగుంకు వేళ వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో,
ఉదయం వస్తాడో ఏ గడియకు వస్తాడో మనకి తెలియని దినాల్లో ఉన్నాం. ఇది ప్రభు వచ్చి వేళ గమనించుము. ప్రభు రాకడ సమయం ఇది. ప్రభు పరలోక రాజ్యంలో నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలను యేసయ్య నమ్ముకొని ఆయన రక్తములో పాపాలు కడుక్కొని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నడుచుకుని జీవించేటువంటి వారిని ఆ మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యములో నుంచి మధ్యాకాశములోనికి రాబోతా ఉన్నారు. ఇది ప్రభు రాకడ సమయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమోసు పాత నిబంధన ప్రవక్తే కానీ ఇతడు కొత్త నిబంధన కాలానికి బోధ సరిపోయింది. ఈయన బోధ దేవునికి స్తోత్రం కలుగును గాక. పశువుల కాపరే, మేడు పండ్లు ఏరుకునేవాడే. ఏమండి, ఎవరైనా చెప్పండి, ఏ పండ్లు ఏరుకుంటారు? ఏ పండ్లు ఏరుకుంటారు? మేడు పండ్లు ఎవరైనా ఏరుకుంటాడా చెప్పండి? ఒక నేరేడు పండ్లు ఎవరైనా ఏరుకుంటాడు. ఇంకో పళ్ళు ఉండి చిన్నప్పుడు ఏ పళ్ళు ఇవి? రేగు పళ్ళు ఎవరైనా ఏరుకుంటాడు తినడానికి. నేరేడు పండ్లు ఎవరైనా ఏరుకుంటాడు. మేడు పండ్లు ఎవరు ఏరుకుంటాడండి? పశువుల కొరకు ఏరుకుంటున్నాడు, పశువులు మేత పెట్టడానికి. వినండి దేవుని బిడ్డల, మేకలకి వేయడానికి ఆ జంతువులకి ఏరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఇలాంటి వ్యక్తి ఈ కడవరి దినాలకు కావాల్సిన వర్తమానం ఏంటంటే, ఇదిగో ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడండి. ప్రిపేర్ టు మీట్ జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. దేవుని బిడ్డ, సిద్ధపడుడి. ఒకవేళ మీరు వినండి, పరీక్షలు రాయడానికి బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? కష్టపడి చదువుకొని సిద్ధపడతారండి. యుద్ధానికి వెళ్ళబడి ఏం చేస్తాడు చెప్పండి? యూనిఫారం వేసుకుని ఆయుధాలు ధరించుకుని యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. అంతేనే కదా? ఊరికి వెళ్ళబడి ఏం చేస్తాడు చెప్పండి? బ్యాగ్ సదురుకుని డబ్బులు నేలో చూసుకుని టికెట్ ఒకవేళ రిజర్వేషన్ చేసుకుని సిద్ధంగా ఉంటాడండి. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా వినండి, చాలామంది ముఖం తెల్లగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ హృదయంలో ఉన్న నల్ల మచ్చలు చెడు మట్టలు మానిపేసుకొని హృదయం పరిశుద్ధంగా చేసుకోవడానికి ఎవరు సిద్ధపడుతున్నారండి? నీ ముఖం ఎలాగుందో దేవుడు చూడ్డం, నీ హృదయం పరిశుద్ధంగా ఉందో లేదో చూస్తాడు. దేవుని బిడ్డ, నీవు నీ ముఖాన్ని, నీ హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని విని ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరుని మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కొరకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ఇది దేని గురించి చెప్పమంటారా? సంఘము అనే కన్యక క్రీస్తు అనేటువంటి ఆ యొక్క వరుని దగ్గరికి వెళ్ళే ముందు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. ఇంకా అంటాడు కదా, ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవాలని. అంటే దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. నీవు ఏం రాయబడింది? ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి, దేవుని ఎదుట నిలబడ్డానికి నువ్వేం చేయాలా? సిద్ధపడు. ఇక్కడ అన్నాడు కదా, ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవాలని. నువ్వు దేవుని ముందు నిలబడాలంటే ఎలాగ నిలబడాలి? దేవుని యొక్క గొర్రె పిల్ల భార్యగా నిలబడాలంటే, దేవుని యొక్క వధువు సంఘముగా దేవుని ముందు నిలబడాలంటే, ఆయన రాజ్యములో ఆయన పక్క నిలబడి నీవు కూడా పెండ్లి కుమార్తెగా ఉండాలి. అంటే ఆ పెండ్లి కుమార్తె సంఘముగా నీవు కూడా ఉండి ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి భార్యగా ఉండి ఆయన పక్కన నిలబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమతో నింపబడాలి. పాపముతో నింపబడకూడదు. పాపం పోతే ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. మాలిన్యం పోతే ఏమొస్తుంది చెప్పండి? పరిశుద్ధత వస్తుంది.
ఇది ఎలా వస్తుంది చెప్పమంటారా? చూడండి చూడండి చూడండి. వాక్యము చేత ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచగి. అంటే దానికి అర్థం ఏంటి? వినండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం పాపము చూపించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చూసారా, పెండ్లి కూతుర్ని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సిద్ధం చేస్తారండి. నేను వెళ్ళబోదికి మా అమ్మాయిని ఒక ఆవిడ సిద్ధం చేస్తుంది. ఆవిడ వచ్చి గౌనేసి అంతా సిద్ధం చేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? ఈ భూమి మీద కూడా నిన్ను కూడా సిద్ధపరిచేవాడు ఒకడు ఉన్నాడు. అందులో మొట్టమొదటి ఏంటంటే దేవుని వాక్యంని సిద్ధపరుస్తుంది. రెండవది ఏంటంటే దేవుని చెప్పండి పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరుస్తుంది. మూడవది దేవుని సేవకుడు కూడా నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు అయ్యో ఇంత వాక్యం ఇలా చెప్పేసేరేటని చెప్పి బాధపడకుండా తప్పును ఒప్పుకుని విడిచిపెట్టి సరి చేసుకుని వాక్యమని ఉదకం చేత పాపాన్ని ఏం చేయాలి? మాలిన్యాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నా బిడ్డ ఇదిగో నువ్వు కీడి విడిచి మేలు చేయి బిడ్డ, ఈలో తప్పుంది బిడ్డ, ఒప్పుకో బిడ్డ, ఇదిగో నువ్వు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడని చెప్పి పరిశుద్ధాత్మ కూడా సంఘాన్ని ఏం చేస్తాడంటే సిద్ధం చేస్తున్నాడు. మూడవదిగా సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని సేవకుడు వాక్యానికి కట్టుబడినప్పుడు ఆ సేవకుడు కూడా నేను చేస్తున్నాడు చెప్పండి? సిద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగ సిద్ధపడి పరిశుద్ధత కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధత పోయిన మళ్ళీ వెంటనే కడుక్కుని శుద్ధి చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.